మొన్న డాడీ సబ్స్టిట్యూట్ గురించి వాక్యం చెప్పారు కదా. దాని గురించి నాకు అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్తావా? సరే చెల్లి. జాన్ సమ్మర్ఫీల్డ్ అనే ఒక వ్యక్తి అమెరికా యుద్ధం సమయంలో సైన్యంలో పనిచేయడానికి చేరుతాడు. అతను 1862లో అనారోగ్య కారణం వలన సైన్యంలో నుంచి తొలగివేయబడతాడు. అతనికి సైన్యంలో ఉండగానే టైఫాయిడ్ జ్వరం వచ్చి కొన్ని రోజుల పాటు 4 నెలల పాటు సైన్యంలో ఉండడు. వాషింగ్టన్ గ్రామానికి వెళ్ళి అతనికి వచ్చిన వడ్రంగి పని చేసుకుంటాడు, జీవితం కొనసాగిస్తాడు. 1864లో అక్టోబర్ నెలలో అమెరికా అధ్యక్షుడు అయిన అబ్రహాం లింకన్ గారు తనకి అంతే ఒక వ్యక్తిని పంపి జాన్ సమ్మర్ఫీల్డ్ ని సైన్యంలో చేరమని కోరుతాడు. అది విన్న జాన్ సమ్మర్ఫీల్డ్ అది అంగీకరించి పనిచేస్తారని అడిగినప్పుడు వస్తానని చెప్తారు. అతను నెలకి జీతం $500 ఇచ్చేవారు అబ్రహాం లింకన్ గారు. వర్జీనియా రాష్ట్రంలో అలెగ్జాండర్ గ్రామంలో కారాగార అధికారిగా పనిచేస్తారు జాన్ సమ్మర్ఫీల్డ్ 1865లో. యెషయా 53 అధ్యాయము యేసు ప్రభు మనకు బదులుగా శిక్షను అనుభవించినట్లు ఉంటుంది చూడగలము. మనం చేసే పాపాల కొరకు ఆయన మనకు బదులుగా ఆయన శిక్షను పొందుకుంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా చేసే పాపాలకు ఆయన మన కొరకై శిలువలో మరణించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో స్ట్రాస్బర్గ్ లో జాన్ సమ్మర్ఫీల్డ్ యొక్క సమాధిని సమాధి పెడతారు. శిలాఫలకముపై అబ్రహాం లింకన్ కు బదులుగా అని రాసిబడతారు. సబ్స్టిట్యూట్ ఫర్ అబ్రహాం లింకన్ అని రాస్తారు. ప్రభుని సిలువ వేసినప్పుడు పిలాతు అతని పైన అట్ట పైన ఏం రాస్తారంటే యూదులు రాజు అయిన యేసు అని రాస్తారు. దేవుడు మన కొరకు జన్మించిన ప్రతి పాపి కొరకు నిమిత్తము మరణించిన యేసు. మనమందరం కూడా చిన్న చిన్న చేసే పాపాలే యేసు ప్రభుని శిలువలో వేయిస్తారు. మన స్థానానికి బదులుగా ఆయన మరణించారు. స్టోరీని బట్టి నీకు ఏమర్థమైంది చెల్లి? జాన్ సమ్మర్ఫీల్డ్ గారు అబ్రహాం లింకన్ కి బదులుగా ఆ సమాధిలో ఉన్నారు. యేసు ప్రభు మన కొరకు మన పాపాలను క్షమించి ఆయన మన బదులుగా శిలువలో మరణించారు. దీన్ని బట్టి నాకు చాలా బాగా అర్థమైంది అక్క స్టోరీ. మన అతిక్రమములు బట్టి ఆయన గాయపడిను, మన దోషములు బట్టి నెలకొట్టుబడి, మన సమాధానమైన ఆయన మీద పడిను. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత కలిగను. యెషయా 53:5.